మండలం చీకోడూరు గ్రామంలో 332 సర్వే నెంబర్లో ఉన్నటువంటి నల్లరాయి క్వారీని రద్దు చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చీకోడూరు గ్రామానికి చెందినటువంటి దళిత రైతులు, సుభద్ర గ్రామానికి చెందినటువంటి పేద రైతులు క్వారీని రద్దు చేయాలని చెప్పేసి సుమారు 7 రోజుల నుంచి ఇక్కడ దండేసి ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. గతంలో కూడా చాలాసార్లు రకరకాల కార్యక్రమాలు చేసినా సరే ఈ క్వారీని రద్దు చేయట్లేదు. ఈ అధికారులు పట్టించుకోవట్లేదు. ఈ అధికారులు పేదలు ఇచ్చేటువంటి పన్నుల ద్వారా జీతాలు తీసుకున్నారు, కానీ ఈ మైనింగ్ మార్కెట్ ఇచ్చేటువంటి డబ్బుల ద్వారా జీతాలు తీసుకోలేదని చెప్తూ ఈ అధికారులు మందువైకి నశించాలని, ఈ క్వారీని రద్దు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గారు శ్రీ పక్కా పరమజ్యోతి గారు ఈ క్వారీని రద్దు చేయాలని, ఈ పేద రైతులకు దళిత రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి విజయవాడ నుంచి ఈరోజు రావడం జరిగింది. అలాగే వచ్చే క్రమంలో ఆ క్వారీ వెళ్ళి పరిశీలించడం జరిగింది. సుమారు 500 మీటర్ల దూరం అంటే 6 కిలోమీటర్ల దూరం రైతులు కానీ పంట భూమి కానీ ఏమీ కూడా లేకుండా ఉంటేనే ఆ క్వారీ మంజూరు చేయాలి. కానీ కనీసం 10 మీటర్లు చీకోడూరులో ఉన్నటువంటి 332 సర్వే నెంబర్లో ఉన్నటువంటి మైనింగ్ ఏదైతే ఉందో దాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి 7 రోజులుగా ఈ నర్సీపట్నంలో ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ ముందు దళిత రైతులు అలాగే బీసీ రైతులు ఉద్యమం చేస్తూ ఉన్నారు. మరి గతంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ మైనింగ్ను ఆపుకోవడం కూడా జరిగింది. కానీ నేడు మళ్ళీ అదే మైనింగ్కి ఇప్పుడు వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చి మరి నెమ్మకి నీరెత్తినట్లుగా చోద్యం చూస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు క్వారీలు తవ్వుతూ ఉన్నారో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను కూడా మేము పరిశీలించడం జరిగింది. అయితే అక్కడ ఎక్కువ శాతం మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, భయభ్రాంతులకి గురవుతూ ఉన్నారు. వాళ్ళకి ప్రాణరక్షణ లేకుండా ఈ రోజున రోడ్ల మీదకి వచ్చేసి భయపడుతూ ఉన్నారు. అంటే ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆ చీకోడూరులో జరుగుతూ ఉంది. అది మైనింగ్ని రద్దు చేయాలి. ఎందుకోసము అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ భూమి అంతా కూడా నాశనం అయిపోతూ ఉంది. మరొక విషయం ఏంటంటే వాళ్ళు తాగేటటువంటి వాగు ఏదైతే ఉందో ఆ వాగులో కూడా నీళ్లు కలుషితం అయిపోయి ఈరోజు తాగడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అనారోగ్యాలు పాలైపోతూ ఉన్నారు. మరి ఎప్పుడొచ్చి వాళ్ళు బాంబులు పెట్టి ఆ మైనింగ్ని పేల్చుతారో తెలియనటువంటి పరిస్థితిలో ఈ రోజున అక్కడ అయోమయంలో ఆ రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 7 రోజుల నుంచి ఇక్కడ మహిళలు, పిల్లలు, వృద్ధులు, రైతులు అందరూ వచ్చి మరి ధర్నా చేసి లేదా మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా అధికారులు, కూటమి ప్రభుత్వం చోద్యం చూడడం అనేది చాలా దారుణం. ఎందుకోసమంటే మా ప్రభుత్వం వస్తే మొత్తం మారుస్తాము, దళితులకి, బీసీలకి, వెనకబడినటువంటి సామాజిక వర్గానికి మేము న్యాయం చేయడం కోసమే అధికారంలోకి వస్తున్నామని చెప్పేసి చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చోద్యం చూస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు అలాగే అయ్యన్న పాత్రుడి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు, మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి మరి అలాంటి అయ్యన్న పాత్రుడి గారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు వదిలేసి ఎక్కడో కూర్చొని స్పీకర్గా మరి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రోజున మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, పాలన సరిగ్గా జరుగుతుందా లేదా అనేది క్రింద స్థాయిలో కూడా గమనించాలి. ఎందుకోసము అంటే ఈరోజు దేశానికి వెన్నెముక రైతు. అలాంటి రైతులు ఈరోజు ప్రాణరక్షణ కోసం, ఆత్మరక్షణ కోసం రోడ్ల మీదకి వచ్చి భయభ్రాంతులు గురవుతున్నాము, మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లుగా ఉంది. కాబట్టి మరి మేము కూడా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీగా అడుగుతూ ఉన్నాం, ఈరోజు మీరు ఈ రోజున ఈ మైనింగ్ మాఫియాని వెంటనే అడ్డుకొని ఆపకపోతే భవిష్యత్తులో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోడ్డు మీదకి వచ్చి న్యాయం కోసం పోరాటం చేస్తారు. అందులో మహిళలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, ప్రాణరక్షణ కోసం గగ్గోలెత్తుతూ ఉన్నారు. ఉదయం వెళ్ళి చూస్తే వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏ టైంలో మా ప్రాణాలు పోతాయో కూడా తెలియదని చెప్పేసి ఈ రోజున పంటలు లేవు, వాళ్ళకి ఉపాధి లేదు, బ్రతకడానికి దారి లేదు, చావడానికి కూడా దారి లేని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం చోద్యం చూడకుండా వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దీని మీద ఆలోచించి దాన్ని పరిష్కారం చేసేట్టుగా చూడాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. అలాగే లేని పక్షంలో ఇది మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు దారితీసే ప్రమాదం కూడా ఉంది. ఎందుకోసం అంటే మాకు అడ్డొస్తే చంపేస్తాం, లేదా
అక్కడ ఉన్నటువంటి ఆ లీజు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. అంటే ఈ రోజున అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రాణరక్షణ కోసం ఆహర్నిశలు రాత్రి పగలు కూడా భయభ్రాంతులతో బ్రతుకుతా ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులకి ఈ ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీగా కోరుతా ఉన్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టెంట్లో కూడా 7 రోజుల నుంచి మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా, అధికారులు కూడా వచ్చి వాళ్ళ యొక్క పరిస్థితులను పరిశీలిస్తే వాళ్ళ కన్నీటి కాదు ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. మరి ఈ రోజున ప్రభుత్వాలు కూడా చోటు చూడకుండా ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి. రద్దు చేయాలి. నర్సీపట్నం ఆర్డీఓ ఆఫీసు వద్ద దళితులు, బీసీలు, బహుజన కులాలకు సంబంధించిన రైతులు వాళ్ళ భూములు కాపాడుకోవడానికి ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కానీ అధికారులు కానీ దాని గురించి పట్టించుకోవడం లేదు. జీకొండూరు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు దాదాపుగా 200 ఎకరాలు పైగా ఉన్నటువంటి పండ్ల తోటలు, వ్యవసాయ భూములన్నీ కూడా అక్కడ నల్లరాయి మైనింగ్ జరగటం వల్ల పూర్తిగా పంటలు అనేటువంటి పండకుండా దిగుబడి తగ్గిపోయి వాళ్ళ కుటుంబాలు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ఈ క్వారీని ఆపేయమని చెప్పేసి ఈ రోజున డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టారు. ఇంతకుముందు కూడా ఇదే ఉద్యమం నడిచింది. ఆ సందర్భంగా ఈ క్వారీని రద్దు చేయడం కూడా జరిగింది. కానీ ఈ మైనింగ్ మాఫియా యొక్క ప్రభావం వల్ల అధికారులు, ప్రభుత్వం కూడా వాళ్ళకి తలొగ్గి మళ్ళా మైనింగ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు పవన్ రాజు అనేటువంటి అతను ఉన్నటువంటి మైనింగ్ లీజు ఇప్పుడు మరి మరొక బంగారాజు అనేటువంటి అతను తీసుకోవడం జరిగింది. మరి ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా ఈ ప్రజల గురించి, రైతుల గురించి మాట్లాడింది. కానీ మరి ఈ రోజున 7 రోజుల నుంచి ఇక్కడ జరుగుతూ ఉంటే, ఇక్కడ ఉద్యమం జరుగుతూ ఉంటే మరి నర్సీపట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు, ప్రముఖ నాయకులు, స్పీకర్ గారు అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు మరి దీని వైపు గురించి అసలు ఏమాత్రం కూడా నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నాడు. మరి ఇది ప్రజలకు సంబంధించిన అంశం, రైతులకు సంబంధించిన అంశం, ఇది వాళ్ళ యొక్క రక్షణకు సంబంధించిన అంశం, పొలాల రక్షణకు సంబంధించిన అంశం. మరి దీని గురించి మాట్లాడలేదంటే ఈ ప్రభుత్వం ఈ మైనింగ్ మాఫియాకి మద్దతు తెలుపుతున్నారా అని చెప్పేసి ఈ రోజున మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మరి మేమందరం కూడా ఇప్పుడు ఆ జీకొండూరు ఆ గ్రామంలోనూ, అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ మైనింగ్ జీకోడూరు గ్రామం దగ్గరికి వెళ్ళి ఆ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలు కూడా మేము సందర్శించి వచ్చాం. మరి చుట్టూ పచ్చని పంట పొలాలు, తోటలతో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో రైతులు చాలా ఆందోళనతో ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇంత ముందు ఉన్నటువంటి దిగుబడి పూర్తిగా కనీసం 10% కూడా రావటం లేదు ఇప్పుడు దిగుబడి. అక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే వాళ్ళ పశువులు కూడా బెదిరిపోయి ఆ మైనింగ్ ఉన్నటువంటి ఆ మామూలు మోతలకి ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళు తెలియజేశారు. మరి దీనికి సరైనటువంటి పరిమిత అనుమతులు కూడా లేవు. అక్కడ ఉన్నటువంటి మరి 500 మీటర్ల దూరం, 1/2 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ పంట పొలాలకు మైనింగ్ పర్మిషన్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళ పొలాల్లో నుంచే మైనింగ్ని మొదలు పెట్టారు. తోట అక్కడికి వెళ్ళి చూసాం. అక్కడ అసలు వాళ్ళ పొలాల్లో నుంచి మొదలు పెట్టారు ఈ మైనింగ్ కార్యక్రమం కూడా. మరి ఇంత పర్యావరణ విషయం, అలాగనే పరిమితులు, అనుమతులు అనేటువంటి లేకుండా జరుగుతున్నట్టు ఈ మైనింగ్ని ఈ అధికార పక్షానికి సంబంధించిన వాడు మద్దతు లేకుండా జరుగుతుందని చెప్పేస్తే మరి ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకసారి మేము ఏం చెప్తున్నామంటే, మరి గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మీరు మరి ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యక్రమాలు జరిగేటప్పుడు పూర్తిగా విమర్శించారు. అలాగనే ఈ నియోజకవర్గంలోనే మరి నాతవరం మండలంలో జరుగుతున్నటువంటి మరి లాటరైట్ మైనింగ్ గురించి కూడా ఇంతకుముందు ఇక్కడ స్పీకర్గా ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్ష నాయకులకు ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు కూడా చాలా ఆరోపణలు చేసి, ఉద్యమాలు చేసి మరి అరెస్టులు అయ్యడం కూడా జరిగింది. మరి దాన్ని ఇప్పుడు అదే నాతవరం మండలంలో ఉన్నటువంటి మరి ఈ లాటరైట్ అనేటువంటి ఈ ఖనిజాన్ని ఈ రోజున విచ్చలవిడిగా తవ్వుతున్నప్పుడు గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా, గిరిజన సంరక్షణకు వ్యతిరేకంగా ఇలా జరుగుతున్నప్పుడు మరి ఇంతకుముందు మాట్లాడేటటువంటి వాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మీరు? అంటే దీనిలో మీరు కూడా భాగస్వాములు అయ్యారని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు మేము మీకు ఒక ప్రశ్న వేస్తున్నాం. మీరు ఏమంటున్నారంటే అధికారులు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మైండ్ సెట్ మార్చుకోండి అని మీరు పదే అడుగుతున్నారు.
కానీ మీరు మీ మైండ్ సెట్ మారిందా అని అడుగుతున్నాం మేము. ఇంతకుముందు ఏదైతే మీరు వ్యతిరేకించారో అటుంటే మీరు కొనసాగిస్తున్నారు ఈ విధంగా. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఏదైనటువంటి దోపిడీ విధానాలను అనుసరించారో వాటిని వ్యతిరేకించేటువంటి మీరు అదే దోపిడీ విధానాలను ఈరోజు కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మీ మైండ్ సెట్ మారకుండా అధికారుల మైండ్ సెట్ మారమని మీరు అడుగుతున్నారు. కాబట్టి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మేము ఏం చేస్తున్నామంటే ఈ రోజున ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్ర గారికి ఇప్పుడే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అక్కడ స్పీకర్గా అక్కడ ఉండటం కాదు, ఇక్కడ మీ పేద రైతులు, మీ దళిత రైతులు, మీ బీసీ రైతులు పడుతున్న ఇబ్బంది మీరు గమనించండి. ఇప్పుడు అంటే గిరిజనులు ఈ మైనింగ్ ద్వారా పడుతున్న ఇబ్బంది మీరు గమనించండి. మరి ఇంతకుముందు ఏదో లేటరైట్ అన్నారు, అప్పుడు బాక్సైట్ అన్నారు. మరి ఇప్పుడు దాని గురించి మీరు మౌనంగా మాట్లాడట్లేదు. అసలు ఇది బాక్సైటా లేటరైటా ఏదైనా సరే ఇది అనుమతులు లేకుండా జరుగుతున్న మైనింగ్ ఎందుకు ఆపట్లేదు మీరు? జనమంత్రి అనుకుంటున్నారంటే అధికార పక్షానికి సంబంధించిన కూటమి ప్రభుత్వాలు ఇది కొనసాగిస్తున్నారు కాబట్టి వీళ్ళకైనా వాటావణి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ అనుమానాలని నివృత్తి చేసినట్టు బాధ్యత పెద్దగా మీకు ఈ నియోజకవర్గ బాధ్యుడిగా, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా, అలాగే అసెంబ్లీ స్పీకర్గా మీ మీద ఉందని చెప్పి మరి తెలియజేస్తూ ఇప్పుడు దాకా 7 రోజులుగా ఈ రోజున మరి అన్నం నీళ్లు కూడా ఇక్కడే వండుకుంటూ ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి ఈ పేద రైతుల యొక్క మొర ఆలకించి వెంటనే లీజుని రద్దు చేయండి. ఇంతకుముందు ఉద్యమం ద్వారా లీజును రద్దు చేశారు. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లీజును మళ్ళీ పునరుద్ధరించి మార్చి మరి వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు? కానీ గత ప్రభుత్వం మంచిదా, ఇప్పుడు ప్రభుత్వం మంచిదా అని చెప్పేసి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకసారి ఈ తారతమ్యాలు చూసినప్పుడు మీ ప్రభుత్వం ఏ విధంగా మంచి చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మీరు మీ మనస్సాక్షి మీరు ప్రశ్నించుకోండి అని చెప్తున్నాం. కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఈ కూటమి ప్రభుత్వం ఏతున్నదో ఇంతకుముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారం సుపరిపాలన అందించండి, ఇక్కడ ప్రజలకి న్యాయం చేయండి, వాళ్ళ ఉద్యమాలు, వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ కష్టాల్లో మీరు వచ్చి మీరు వాళ్ళని ఆదుకోండి. లేకపోతే ఇంతకుముందు ప్రభుత్వానికి పట్టినటువంటి గతే ఈ ప్రజలు మీకు పట్టిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ పేద రైతులు, ఈ దళిత రైతులు, బహుజన రైతులు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ స్టేట్ కమిటీ మద్దతుగా మేము మరి దీన్ని ఈ ఉద్యమాన్ని కొనసాగించడానికి వీళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉంటామని, వీళ్ళ సమస్య పరిష్కారం అయిందాక కూడా వీళ్ళతో పాటు మేము కొనసాగుతామని చెప్పేసి మేము తెలియజేస్తూ మరి ఇక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి భట్టు నాగరాజు గారు ఈ ఉద్యమానికి ఇక్కడ మద్దతు